హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరా నందన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే వైజాగ్ వెళ్తున్నాము. ఇంకా నేను మక్కం అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడు ఇంట్లో ఉండి 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 బోరింగ్ అయిపోయింది. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరు, మా అత్తయ్య వాళ్ళ ఊరు, ఇంకా అంతే. ఎప్పుడు చాలా రోజులు అయిపోయింది, ఒక 2 years అయిపోతుంది ఇంకా మేమైతే వైజాగ్ వచ్చి. ఇంకా అందుకని అయితే మేమైతే వైజాగ్ వెళ్తున్నాము. ఊరికి అలాగా సరదాగా అయితే వెళ్తున్నాం. మా హస్బెండ్ కూడా మేమైతే ఈరోజు వెళ్తున్నాం. ఈరోజు వెళ్తే మా హస్బెండ్ అయితే 1 week తర్వాత అయితే వస్తారు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే 1 week అక్కడైతే మేమైతే చాలా ప్లేసెస్ అయితే తిరిగేస్తాము. మీరైతే ఈ వీడియో అంతా బాగుంటుంది. మీరైతే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే అన్ని లగేజ్ అంతా ప్యాకింగ్ కూడా చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళెవ్వరికైతే తెలియదు ఫ్రెండ్స్ మేము వస్తుండగా. వీళ్ళందరికీ సడన్ సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాము. మా చెల్లికి, మా అన్నయ్యకి మాత్రమే తెలుసు. ఇంకెవ్వరికీ తెలియదు. మేము ఎవ్వరికి చెప్పకూడదు. సైలెంట్గా సడన్గా అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా నేను మా అక్కమ్మ అయితే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. మా అక్కమ్మతో అయితే నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం. అంటే ఒక్కదాన్నే. ఇంకా ఎలా వెళ్తానో, ఎలా ఉంటానో ఈ వీడియోలో అంతా కంటిన్యూ అవుతుంది. మీరైతే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. నా ఫేస్లో అయితే తెలిసిపోయింది కదా. ఇంకా వైజాగ్లో మా వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర అయితే 1 week ఉంటా. తర్వాత ఇంకా మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను. ఇంకా బ్యాగ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో అయితే ఒక బ్యాగ్ ఉంది, కానీ అది చాలా పెద్దది అయిపోయిద్దని ఇంకా ఈ మిడిల్ బ్యాగ్ అయితే తీసుకున్నాం. ఇంకా మా హస్బెండ్ షాపింగ్, మా అక్కమ్మ షాపింగ్, ఇంకా మేము షాపింగ్ అంతా చేస్తాము. ఇంకా బట్టలన్నీ ఇంకా చూడండి ఎన్ని, ఒక 15 daysకి ఇంకా అంత లగేజ్ అయితే సర్దాము. ఇంకా ఈవినింగ్ అయితే మేము రెడీ అయిపోయి ఇంకా కూర్చున్నాం. టైం 10 అయిపోయింది. ఆ బస్ అయితే ఒక 1/2 hour అయితే లేట్ ఫ్రెండ్స్. ఇంకా మేమైతే అలా కూర్చున్నాం. మా హస్బెండ్ వచ్చేసారు. దోశలు కూడా వేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసా. ఇంకా మా అక్కమ్మ, నేను అలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాం. జర్నీ కదా బస్సులో. ఇంకా నేనైతే ఇంకా 2 bags అయితే లగేజ్ ప్యాక్ అయింది. ఇందులో ఇంకా నా బట్టలు, మా అబ్బాయి బట్టలు, మా హస్బెండ్ బట్టలు, ఇంకా పైన వాటర్ బాటిల్, పాలు బాటిల్, మా అక్కమ్మకి స్నాక్స్. ఇంకా వాడేమైనా అడుగుతాడేమో అని ఇంకా బస్సులో. కానీ అసలు వాడైతే బస్సులో అస్సలు అల్లరి చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే రెడీ అయిపోయి కూర్చున్నాం. ఇంకా 10 అయిపోతుంది. ఎప్పుడు మేము తూర్పు వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా ఈ పింపుల్స్ అయితే నా ఫేస్కి అయితే వచ్చేస్తాయి. ఇంకా విజయవాడ అంటే కొంచెం వాటర్ చేంజ్ వల్ల అలా జరుగుతాయి. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాం అనగా ఇంకా నాకైతే ఆ రోజు పింపుల్ వచ్చింది. ఇంకా మేమైతే ఇంకా అలా వెయిట్ చేస్తున్నాం. మా హస్బెండ్ అయితే బస్సు ఎక్కడి వరకు వచ్చింది అని అయితే చూస్తున్నారు. ఇంకా బస్సు అయితే 10కి రావాలి. బస్సు ఇంకా వచ్చేసరికి 11:15 అయితే అయిపోయింది. ఇంకా మేమైతే ఇలా వెళ్ళిన వెంటనే అయితే బస్సు అయితే వచ్చింది. ఇంకా మా అక్కమ్మ అయితే వాళ్ళ తాతకైతే దండం పెట్టేస్తున్నాడు, మేము మంచిగా వెళ్ళాలి అని. ఇంకా నేను కూడా దేవుడికి దండం పెట్టేసి, మా మాయకు కూడా దండం పెట్టేసి మేము క్షేమంగా వెళ్ళాలని. అసలు నేనైతే బస్సు అయితే ఎప్పుడో ఒక 7 years బ్యాక్ అయితే అప్పుడు ఎక్కాను బస్సు. అప్పుడైతే నాకు అస్సలు పడలేదు, వామిటింగ్స్ అవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఎక్కాను. ఇంకా మా హస్బెండ్ మా కోసం ఏసీను బెర్త్ సీట్ అయితే బుక్ చేశారు. అసలు ఇంట్లో ఎలా ఉన్నామో బస్సులో అలా ఉన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా బస్సు మా ఇద్దరం అయితే చక్కగా అయితే వెళ్ళిపోయాం. ఇంకా 5:30 అలా అయిపోయింది. మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మా అక్కమ్మ, నేనైతే పడుకున్నాము. ఒక 3 hours అయితే పడుకొని ఇంకా మధ్యలో బస్సు అయితే ఆపారు. ఇంకా ఆపితే మేమైతే లెగిసిన తర్వాత మా అక్కమ్మ నన్ను పడుకో అంటున్నాడు. ఇంకా వాడికైతే ఏదో ఒకటి ఇమ్మన్నాడు తినడానికి. ఇంకా లేసి అయితే ఇచ్చాను. వాడికి అంతగా తినబుద్ధి కాలే, కొంచెం తిని ఇంకా పడుకున్నాడు. వాడు అస్సలు అయితే అల్లరి చేయలేదు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ డాడీ, నాన్న డాడీ అనుకునే ఉన్నాడు. కానీ అసలు నన్ను అయితే విసిగించలేదు, అల్లరి పెట్టలేదు. నాకు కూడా బస్సు ఎలా ఉంటుందో, అసలు వండగలనో లేదో, వామిటింగ్స్ వస్తాయేమో, ఇంకా పిల్లోడిది ఎలానో అని భయం పడా. కానీ ఆ బస్సు ఎక్కిన తర్వాత అయితే అసలు అదేం లేదు ఫ్రెండ్స్. ఇంకా అలా కొంచెం అయితే తిన్నాడు. ఇంకా తిన్న తర్వాత ఇంకా కొంచెం చూస్తున్నాడు. అలా చూసుకుంటా సైలెంట్గానే ఉన్నాడు. నైట్ కదా, ఇంకా ఏమీ చూడడానికి అవ్వలేదు. ఇంకా అలాగ వాటర్ ఇచ్చేసాను, తాగుతా ఇంకా పడుకున్నాము. ఇంకా పడుకుని ఇంకా గాజువాక ఎంట్రన్స్ అయిన కానించి ఇంకా నేను లెగిసిపోయానని ఇంకా మా అక్కమ్మ కూడా ఇంకా లెగిసిపోయాడు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే అలాగే ఏసీ కిందే కదా, ఇంకా చక్కగా అయితే మా అక్కమ్మ అసలు విసిగించలేదు. ఫైనల్గా అయితే మేమైతే రీచ్ అయిపోయాం.
ఫైనల్గా మేమైతే వచ్చేసాం. వాళ్ళు అయితే చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. కానీ నేను వీడియో అయితే క్యాప్చర్ చేయడం అవ్వలేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా డాబా మీదకి వస్తే ఫ్లైట్స్ చూడండి ఎంత కిందకైతే వెళ్తాయి, అక్కడైతే కింద నుంచే వెళ్తాయి ఫ్రెండ్స్. అయితే బాగా ఎగ్జైట్మెంట్గా సర్ప్రైజ్గా అయితే ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. కానీ అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయాను, మిస్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా మా అక్కమ్మ చూడండి ఎలా ఆడుకుంటున్నారు. వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఇంకా కంటిన్యూ అవుతుంది వీడియో, చూస్తూ ఉండండి. మా జేజీ కూడా ఎక్కడే ఉంది, ఇదిగోండి చెప్పాను కదా. చూపించు చండాలంగా. చాలా అంటే చాలా ఎగ్జాక్ట్గా అయ్యారు. ఇంకా అక్కడ తెలిసిందల్లా మా అన్నయ్యకి మా చెల్లికి అయితే మేము వస్తున్నామని తెలుసు. ఇంకా అక్కడ ఎవ్వరికీ తెలియదు ఏంటని చాలా సర్ప్రైజ్ అయ్యారు. నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇంకా చూడండి, ఇంకా ఈవినింగ్ అయితే ఈవినింగ్ కాదు మధ్యాహ్నమే మా చిన్నత్త అయితే పరమాన్నం అయితే చేసింది, చాలా బాగుంది. ఇంకా బెల్లం పరమాన్నం అయితే చేశారు. ఇంకా మేము అలాగైతే తిన్నాము. మా అక్కమ్మ కూడా చాలా ఇష్టం, స్వీట్ అంటే చాలా పిచ్చి. ఇంకా పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా అలాగా సైకిల్ మా అక్కమ్మది అజ్జమ్మది అది. ఇంకా మా మావయ్య ఏమో మా చిన్న మావయ్య అయినా ఇంకా మా అక్క కానీ ఇంకా వీధి మొత్తం అయితే సైకిల్తో రౌండ్స్ అయితే వేశాడు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు, స్కూల్ నుంచి అయితే వచ్చారు. వాళ్ళైతే ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కోవడానికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఇంకా వస్తుంటే ఇంకా వీడియో తీసాం. మా అక్కమ్మకి అయితే చిన్నపిల్లలు అంటే చాలా సరదా. ఇంకా వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం వాడికి. ఇంకా వాళ్ళిద్దరు కూడా అక్కి కూడా అంటే చాలా ఇష్టం. ఇంకా ఆల్రెడీ ఒక కోటింగ్ అయితే తినేసాడంట వాడు. ఇంకా వాళ్ళైతే ట్యూషన్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే అలాగా అందరం రెడీ అయ్యి ఇంకా బీచ్కి అయితే వెళ్ళాము. ఇంకా వైజాగ్ వస్తే చాలు కదా, బీచ్కి అయితే వచ్చాము. వైజాగ్ వచ్చిన వెంటనే ఇంకా ఈవినింగ్ 7కి అయితే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం దూరం నడిస్తే బస్ స్టాప్ అయితే వస్తుంది. ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఎక్కేసాము. మా అక్కమ్మకి అయితే అస్సలు వాడికైతే ఎంత చిరాకు అంటే అంత చిరాకు ఫ్రెండ్స్. ఇంకా వాడైతే చక్కగా నడిచాడు. ఇంకా బస్సులో అయితే నిద్ర కూడా పోయాడు, వాడికైతే నిద్ర అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే బీచ్కి అయితే వచ్చేసాం. అస్సలు దిగలేదు, వాటర్లో కూడా దింపితే అస్సలు వాటర్లో కూడా దిగలేదు. ఇంకా చూడండి అలలు అయితే అలా వస్తుంటే చాలా మైండ్ అయితే పీస్ఫుల్గా అయితే ఉంది. ఇంకా మరిన్ని వీడియోస్తో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మరిన్ని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్. మేమైతే ఇంకా అలాగా ముంత మసాలా అయితే తినేసాము. బీచ్ వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా అక్కమ్మకి అయితే ఆ ఇసుకలో దిగాలన్న అక్కడికైతే ఏంటో ఒక రకమైన చిరాకు అయితే వేసేసింది. ఇంకా వాడైతే అస్సలు దిగలేదు. ఇంకా వాడు కొత్త కదా ఇంకా అలా ఉన్నాడు. బీచ్ దగ్గర అయితే ఇంకా ఈ టాయ్ అయితే వచ్చారు, హాయ్ చెప్పమంటే అస్సలు భయపడిపోయి ఇంకా ఎక్కిపోతున్నాడు మీదకి. ఇంకా చెప్పలేదు. చూడండి చాలా అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.